రష్ పట్టుకొని పోతాను ఇంకా కుదరడానికి సంపుతాను పోతున్నా నీ బిర్యానీ నీకే కట్టించాను కదా నాకు వద్దాను లేదా ఇప్పుడు బండి వస్తుంది బండి మీద మరసంగా ఎక్కుదాము నువ్వు ఆడ దిగు నా కొంప నన్ను దిగుతాను మరి మా సరే 5 గంటలకు వెళ్దాము అట్లా నాకు ఇప్పుడు ఆకులు లేవు ఒప్పులు లేవు ఆకలి చేసిపోతేనే ఏం చేయాలి ఇప్పుడు అది మొరకపోతే అది ముగిస్తే మరి నాకేం ఆకులు ఉన్నా ఒప్పులు ఉన్నా ఒకటి చెప్తాను చూడే చెప్పు వానికి ఏం అలవాటు లేకపోతున్నానికి మనం ఇవన్నీ మాట్లాడకూడదు తప్పదే అట్లా ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నా వాని చెరికి బాగా ఉండాలి కానీ అట్లా కాదు ఇట్లా అనుకోసని తప్పదే నువ్వు తాగబెడితే ఇంకా నువ్వు తాగుతావునా నువ్వు తాగు పడు తాగు నువ్వు తాగుతావు నాన్న ఇస్తే నేను తాగిన అది గ్యాస్ అదే కొంచెం వేసుకో గ్యాస్ అదే నేను తాగిన దాన్ని చూసేదంటే పడుతుంది అట్లా దాన్ని తాగినాను అది కానీ అది ఏమి జీరో సోడా ఏమంటావు అది గ్యాసే మొత్తం ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టిన మట్టుగా నాకు తాగేదే లేదు నీళ్ళ ప్యాకెట్లే తాగను మరి ఏమనుకుంటా అవన్నీ తక్కువ నుంచి చెప్పే కదా ఉండేది లేకపోతే ఇట్లా కోడి ముదురుకొని అట్లా ముదురుకుంటే అంటే నువ్వు ఆడది ఆడతావు చూడు సేల్ చూడు టానిక్ అది ఆ టానిక్ నీకు నొరమంటది మామ మరి టానిక్ ఆడు ఇన్నది నువ్వు బతుంటువే కదా నువ్వు ఎప్పుడో చేసుకోవాలి చచ్చిపోతుంటువే మరి టానిక్ వచ్చాడా ఏడొచ్చాడు వాడు వచ్చాడా పెద్ద బుద్ధుడా అంతేకుండా వాడు దాకుండా నువ్వు వాడిని ఇంకో వాడిని బండి ఎక్కుతాను లేకపోతే వాడిని మాడతాను నువ్వు అట్లా కొత్తలో వస్తాను అట్లాకుంటే నన్ను నమ్మినాక నమ్ముతాను ఇప్పుడు మొన్న వచ్చింటివి నన్ను బాగా చూసుకుంటువి ఇప్పుడు చూస్తున్నావే రేపొద్దున నన్ను నాకు దుడ్లు ఇచ్చావని పిచ్చేసాడు నన్ను దాడిసా చెప్తున్నా కాదలే ఆ పొద్దు ఏమనంటే నువ్వేమో ఎక్కువ నువ్వు ఆ పొద్దు ఏమనంటే వెళ్ళా అంటావు నువ్వు అది ఎక్కువ అన్నది మరి మాట వచ్చలేదు మరి కుదర కుత్రపోసం అట్లా అంటే నేను బిర్యానీ చపాతి బిర్యానీ రెండో మాట మాట్లాడాలంటారు మరి ఒకటే మాట వాడు శతం కడిగి తిని శతం కడిగి ఎరిగింది నన్ను ఏమంటారా అదేమంటా కాదు ఏడపా సగరే వచ్చాడే ఇదేమో ఆయన ఎక్కువ సంత పడవాడు అంటే నువ్వు ఏమని అనుకో ఇంకా 50 కలలు కదా కింటం కానీ సద్దలు వేసుకొని వేకేసి అమ్మ నా పరిస్థితి బాగాలేదు ఒక కోట్లు కాదు 2 కోట్లు కానీ తగలి అదే కానీ ఒకటే వాళ్ళని దెయ్యాన్ని అడగద్దని చెప్తాను ఎవరిని నీ బీగరాలని సరి బీగరాలనే ఇప్పుడు గురిపడంలో అన్నప్పుడే నువ్వు నాకు పానం తీసుకోదే తప్పు పుట్టలేమలే అనుకేసంటే మా కొడుకులో పుట్టిన కూడా తప్పు పుట్టలేవలే ఒంటి మాట బావే మరి ఏడనుకుంటున్నా అదే చెప్తాను ఒకటే అదే అనుకుంటావు కదా దాని కింద లోగడ్డ పనికసని చెప్తాను నీకే అంతేగాని మాట చెప్పలేను నాన్న ఇచ్చాను ఇంకా నాకు లోగను నువ్వు బాగా తీసుకో లోగడ్డానికి అసలు చెప్తాను 4 కిలో ఉంటుంది నన్ను అట్లా అబద్ధం చెప్పును ఏం చెప్పున్నా కొడితే కూడా ఒకటి చెప్తాను చూడ నువ్వు పెళ్ళిని చేసుకునిలేవు కదా మనం తిరుపతికి పోయినప్పుడు పెళ్ళికి నాకే ఏం సంబంధం లేదు కదా మరి ఈ పొద్దులకి అయితే కూడా నేను ఎట్లా నమ్మానులే
నన్ను తెలుసుకుని కసి బతకల్లా కసి అని చెప్తాను నేను. వాని ఆయనలో చిట్టు పురుగులు ఉన్నట్లే వాని ఆయనలో. ఒకరి మాట నమ్మేదే లేదు. అదే వచ్చాడని కూర్చొని అరే అంటే వాడు వచ్చే వరకు మనం ఏం చేయాలి. సో అదే వచ్చి చేపలు పట్టినట్ల కాలు కాలుతావమ్మా. ఇప్పుడు ఆపగా నాకు సొప్పులు నాకే నువ్వు చెప్పు. వచ్చిగా 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 పైసా